ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొత్తవి 1 డే బిఫోర్ కానీ హాఫ్ డే బిఫోర్ కానీ కదిలించొద్దు. అంతకుముందు చదివిన వాటిని మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రిపరేషన్ అట్లీస్ట్ 15 to 20 minutes ముందు ప్రిపరేషన్ ఆపేసేయండి. కుదిరితే హాఫ్ అన్ అవర్ ముందు ఆపేసేయండి. ప్రిపరేషన్ ఆపేసి పక్కన వాళ్ళతో నువ్వు ఇది చదివావా అని డిస్కషన్ ఏమీ చేయొద్దు. కామ్గా ఏమీ ఆలోచించొద్దు. ప్రిపరేషన్ గురించి ఆలోచించొద్దు, రివిజన్ గురించి ఆలోచించొద్దు. కామ్గా కూర్చోండి అంతే. అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మినిమం బ్లాక్ అండ్ బ్లూ పెన్ మాత్రం మ్యాండేటరీ, పెన్సిల్ మ్యాండేటరీ. మీకు కావాల్సిన నెసెసిటీస్ అన్ని తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళాక హడావుడిగా ఇది లేదు అది లేదని టెన్షన్ పడదు. ముందుగానే చెక్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళిన తరువాత ఇమీడియట్గా మీకు ఏదో ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ వచ్చింది అని ఫీల్ వస్తే వెంటనే మొదలు పెట్టదు. క్లియర్గా పేపర్ అంతా రివైజ్ చేసిన తరువాత మీకు ఏ క్వశ్చన్ అయితే బాగా వచ్చో అది ఏ మార్క్స్ అయినా అవ్వండి, 8 marks 1 mark 2 mark, మీకు ఏ క్వశ్చన్ మీద అయితే 100% కంప్లీట్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. అండ్ సెక్షన్ నెంబర్ కానీ పార్ట్ ఏ పార్ట్ బి క్వశ్చన్ నెంబర్స్ ప్రాపర్గా వేయండి. ఎగ్జామ్ రాయటం మొదలు పెట్టిన తర్వాత స్ట్రైక్ ఆఫ్ అస్సలు చేయదు. కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. మంచి పాయింట్స్ అయినా రాస్తే అండర్లైన్ చేయండి. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ 2 categories ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఏమో వాళ్ళు హీరోయిన్స్ లాగా ఫీల్ అయిపోయి ఎగ్జామ్ని 1 hourలోనే ఫినిష్ చేసి బయటకు వచ్చిన అది అయిపోయిందని డాన్స్ చేస్తారు. 3 hours ఇచ్చారు కదా, 3 hoursని ఎవ్రీ మినిట్ ఎఫెక్టివ్ యూటిలైజ్ చేస్తారు. కొంతమంది ఏమో నిదానంగా రాస్తూ 3 hours సరిపోక లాస్ట్లో పేపర్ లాగేసుకునే స్టేజ్కి వెళ్తారు. అలా కూడా చేయదు. టైం పాటించండి. ఒక క్వశ్చన్కి ఎంత టైం ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకుని అంతే టైం వాడండి. అలా ప్రాపర్గా కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే ముందు ఎగ్జామ్ సెంటర్ నుంచి వచ్చే ముందు పేపర్ మీ టీచర్కి ఇచ్చే ముందు, ఇన్విజిలేటర్కి ఇచ్చే ముందు క్రాస్ చెక్ క్వశ్చన్ నెంబర్స్. ఆ తర్వాత ఏమన్నా అండర్లైన్స్ కానీ అలాంటివి ఏమన్నా చేయాలంటే చేసేసి పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోండి. ఇంటికి వెళ్ళే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఆన్సర్స్ గురించి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయండి. హ్యాపీగా వెళ్ళి ఫోన్లో ఏం చూడకుండా హాయిగా తిని హాయిగా 1 hour నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్లియర్? ఇంకంతే నుంచి ఏం ఎనీ డౌట్స్? డన్ సార్, 10 కాల్ వెళ్ళచ్చు. డౌట్స్ ఉన్నాయా? Well, children, are you remember these points? Yes, sir. Sure? Yes, sir. Okay, once again, all the best. Please get up 10th standard. Girls, only girls. All the best. Boys, come that side. సో ఆల్ ది బెస్ట్. So you learned so many things from sir. So just we are honoring to sir to 1 minute. Please, sir. Class excellence. Just 10th class. Come here, all of you come here. Girls, take this. Boys, हाँ जी. come first. Good luck. ఆల్ ది బెస్ట్. All the best. ఓకే, Last two lines get up, come this way. Last two lines get fast. ఇంతక మీకేం అర్థమైంది సార్? మీకు అన్ని ఎగ్జామ్స్కి యూస్ చేయొచ్చు, నాట్ జస్ట్ 10th standard. ఏ ఎగ్జామ్కైనా లైఫ్ లాంగ్, 10th ఇంటర్ అని కాదు, ఏ ఎగ్జామ్కైనా ఓకే. సో మీకు చాయిస్
దేని గురించి మాట్లాడమంటారు? ఒకటి కెరియర్ గైడెన్స్, ఇంకొకటి లైఫ్ స్కిల్స్, ఇంకొకటి కొన్ని మంచి స్టోరీస్. సో మీకు ఏం కావాలో చెప్పండి. ఓకే, కెరియర్ గైడెన్స్, ఇంకా ఓకే సరే. యాజ్ యూజువల్గా ఒక విషయం గురించి మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేను చెప్తాను. నేను మాట్లాడాలి అంటే ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? పర్మిషన్ ఉందా? ఓకే. ఫస్ట్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ అడగాల, 2 మార్క్స్ క్వశ్చన్ అడగాలి? ఓకే, చిన్నపిల్లలు కాబట్టి 1 మార్క్ క్వశ్చన్ అడగాలి. సో నా క్వశ్చన్ ఏంటి అంటే వెరీ సింపుల్, చాలా ఈజీ. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్లో అడగలేదు, అందుకని నేను అడుగుతాను. మన లైఫ్లో చాలా మంది ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారు కదా. ఇంతమంది ఇంపార్టెంట్ పీపుల్లో హూ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? పేరెంట్స్, టీచర్స్, డైరెక్టర్ సార్, ఫ్రెండ్స్, దేవుని పక్కన పెడదాం, మనిషి కాదు కదా, ఆయన స్పెషల్ పొజిషన్. ఇంకా సిబ్లింగ్స్. ఓకే సరే, ఇందాక అడిగారు కాబట్టి ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ మళ్ళీ. ఓకే, 1 మార్క్ అయిపోయింది, ఆన్సర్ నేనే చెప్తా తర్వాత. ఇప్పుడు మన లైఫ్లో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మీరు చెప్పిన పేరెంట్స్ అంటే అమ్మా నాన్న, సిబ్లింగ్స్ అక్క చెల్లి తమ్ముడు అన్న సంథింగ్, టీచర్స్, రిలేటివ్స్, యువర్ ఫ్రెండ్స్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మనతో ఉంటారా? పేరెంట్స్ ఉంటారా? ఈ టైంలో లేరు, స్కూల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది ఉండరు, ఇమీడియట్గా ఉంటారా? దెన్ మన లైఫ్లో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మనతో ట్రావెల్ చేసే వ్యక్తి ఎవరు? ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఎ పర్సన్, ourselves. So then who is the most important person in our life? It's you. మీ లైఫ్కి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే మీరే. ఎందుకు? ఎవ్రీ టైమ్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మనతో మనం ఉంటున్నామా లేదు? పేరెంట్స్ ఇంపార్టెంట్, టీచర్స్ ఇంపార్టెంట్, ఫ్రెండ్స్, సిబ్లింగ్స్ అందరూ ఇంపార్టెంట్, బట్ హై ప్రయారిటీ పర్సన్ అంటే మనమే. అవునా కదా? ఓకే, సో ఇప్పుడు అగైన్ 3 మార్క్స్ క్వశ్చన్. దానికంటే ముందు కొన్ని చిన్నవి. మీకు మహేందర్ సింగ్ ధోని గురించి తెలుసా? విరాట్ కోహ్లీ గురించి? ఓకే, రీసెంట్గానే సెంచరీ చేశారు కదా. ఓకే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి? జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి? అల్లు అర్జున్ గారి గురించి? సాయి పల్లవి, సమంత? ఓకే, ఇంతమంది గురించి తెలుసు కదా. ఇందాక మనం అనుకున్నట్లు మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనమే అని అనుకున్నాం కదా. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ గురించి మనకు తెలుసు. బట్ వీళ్ళందరూ ఇంపార్టెంట్ అవ్వచ్చు, కొంతమందిని అసలు మనకి కన్సిడర్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. బట్ మన లైఫ్కి మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మనమే. మన గురించి మనకి ఏం తెలుసు, ఎంత తెలుసు? ఎనీబడి ఉన్న వాళ్ళలో ఎవరైనా ఒక 1 minute మాట్లాడగలరా? దిస్ ఇస్ మై 8 మార్క్స్ క్వశ్చన్. ఎవరైనా 1 minute మీ గురించి మీరు మాట్లాడగలరా? 1 minute. ఆ 1 minuteలో నా పేరు రాము ఓర్ సీత ఓర్ మా ఊరిది, మా నాన్నగారి పేరు ఇది, మా అమ్మగారి పేరు ఇది, నేను ఈ క్లాస్ చదువుతున్నాను, ఈ స్కూల్లో చదువుతున్నాను, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నాకు అన్నెసెసరీ. ఇవి కాకుండా మీ గురించి మీరు ఇంకేమైనా మాట్లాడగలరా? 1 minute. ఎవరైనా ఉన్నారా? రష్మి, టిల్ డేట్ ఆల్రెడీ లాస్ట్ ఇయరే 1 lakh స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవ్వడం అయిపోయింది. 6 years నుంచి 1,00,000 మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. స్కూల్స్, కాలేజెస్, ఇంటర్, ఇంజనీరింగ్, డిగ్రీ, ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్. 99.9999% ఆఫ్ పీపుల్ ఆన్సర్ చెప్పలేదు, ప్రాపర్గా చెప్పలేదు. ఎందుకు అంటే మన అందరితో మాట్లాడతాం.
ఒకరితో మాట్లాడే ఎవరితో? అందరి గురించి ఆలోచిస్తాం, ఒకరి గురించి ఆలోచించాం. ఎవరి గురించి? మన గురించి. సో అది చాలా 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 ఇంపార్టెంట్. సరే, ఎనీవే చాలా ఎర్లీ స్టేజ్లోనే మీరు నేర్చుకోవడానికి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మన గురించి మనం తెలుసుకోవడాన్ని ఏమంటారు అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్. బతకటానికి కావాల్సిన బేసిక్ 10 లైఫ్ స్కిల్స్లో ఇది ఒక స్కిల్. నేను చెప్పింది కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది. సెల్ఫ్ అవేర్నెస్. ఓకే, సో సెల్ఫ్ అవేర్నెస్లో మన గురించి మనం తెలుసుకోవడానికి ఏముంటుంది అంటే 3 ఆస్పెక్ట్స్లో మన గురించి మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఇంటలెక్చువల్ సెల్ఫ్ అవేర్నెస్. ఏంటి? ఇంటలెక్చువల్, రిలేటెడ్ టు బ్రెయిన్. సెకండ్ వన్ ఎమోషనల్ సెల్ఫ్ అవేర్నెస్, రిలేటెడ్ టు హార్ట్. నెక్స్ట్ వన్ ఫిజికల్ సెల్ఫ్ అవేర్నెస్, బాడీ. ఇంటలెక్చువల్, ఎమోషనల్, ఫిజికల్. సో ఈ 3 ఆస్పెక్ట్స్లో 4 థింగ్స్ మనం తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారు అంటే స్వాట్ అనాలిసిస్ అంటారు. ఏంటి? స్వాట్ అనాలిసిస్. SWOT. S ఫర్ స్ట్రెంగ్స్. ఏంటి? అంటే బలాలు. W ఫర్ వీక్నెసెస్, అంటే బలహీనతలు. O ఫర్ ఆపర్చునిటీస్, అంటే అవకాశాలు. T ఫర్ థ్రెట్స్, అవరోధాలు. S ఫర్ W ఫర్ O ఫర్ T ఫర్ థ్రెట్స్. సో ఈ ఇంటలెక్చువల్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి థింగ్స్ దీన్ని ఈ పార్ట్లో మనం కన్సిడర్ చేయొచ్చు అంటే సబ్జెక్ట్స్ అవ్వచ్చు, కొన్ని మెంటల్ స్ట్రెంగ్త్తో ఆడే గేమ్స్ అవ్వచ్చు, మాట్లాడటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇంటెలెక్చువల్గా వస్తాయి. సో ఎమోషనల్గా అంటే లైక్ యాంగర్, కోపం, బాధ, కరుణ, ఇలాంటివన్నీ. ఎక్సైట్మెంట్, ఎమోషన్స్, ఈ ఎమోషన్స్. అండ్ ఫిజికల్గా అంటే అసలు మన హెల్త్ ఎలా ఉంది, నాకు ప్రాపర్గా ఉందా, ఆర్గాన్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా, నాకు ఏమైనా సీజనల్ డిసీజెస్ ఉన్నాయా, లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ఎల్స్ లైక్ నేను ఎంతసేపు నుంచోగలను, నేను ఎంతసేపు నడవగలను, నేను ఎంతసేపు పరిగెత్తగలను, అర్థమవుతుందా, నేను ఎంతసేపు రాయగలను. సో ఇలా ఫిజికల్ స్టామినా గురించి తెలియటానికి ఫిజికల్ సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. ఎమోషనల్ స్టామినా గురించి తెలియటానికి ఎమోషనల్ సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. ఇంటలెక్చువల్గా ఉండేదాన్ని ఇంటలెక్చువల్ సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ స్ట్రెంగ్స్ని వీక్నెసెస్ని ఫిగర్ అవుట్ చేయాలి. అసలు స్ట్రెంగ్స్ అంటే ఏంటో చెప్తాను. ఇక్కడ ఎంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం? చాలా మంది. ఓకే, నాకు కూడా ఇష్టం. సో ఇక్కడ ఎంతమందికి సైన్స్ అంటే ఇష్టం? ఓకే, ఎంతమందికి సోషల్ అంటే ఇష్టం? తెలుగు, హిందీ, డిఫరెంట్ సబ్జెక్ట్స్. అండ్ ఎంతమందికి క్రికెట్ బాగా ఆడటం ఇష్టం? ఆల్మోస్ట్. షటిల్. సో ఎంతమందికి బాగా డ్రాయింగ్ వేయటం వచ్చు? ఎంతమందికి పాట పాడటం వచ్చు? ఒక్కరు కూడా లేదు. డాన్స్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఏదైతే ఇష్టం అంటున్నారో అవే మీ బలాలు. ఎందుకు ఇష్టం ఉంటుంది అని అంటే నీకు బాగా వచ్చు కాబట్టి ఇష్టం. అంతే. అందులో పెద్ద లాజిక్ ఏం లేదు. మీకు వచ్చు కాబట్టి అది ఇష్టం. మీకు దాంట్లో టాలెంట్, ఎబిలిటీ ఉంది కాబట్టి మీకు ఇష్టం. ఆర్ఎల్స్ మీకు ఇష్టం కాబట్టి ఎబిలిటీ రావచ్చు. సో మీరు ఎక్కడెక్కడ మీకు ఇంట్రెస్ట్లు ఉన్నాయో, ఇంట్రెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు రోజంతా ఆ పని చేసినా కానీ బోర్ కొట్టు, ఇంట్రెస్ట్. ఆ పని చేయకపోతే తట్టుకోలేదు, ఇంట్రెస్ట్. ఓకే, ఆ పని ఎంత చేస్తున్నా నిద్ర రాదు, ఆకలి వేయదు, అసలు ఏమనిపించదు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అవే మీ ఇంట్రెస్ట్లు, అంటే అవే మీ స్ట్రెంగ్స్. చైల్డ్హుడ్ నుంచి ఎస్యూమ్ చేసుకుంటూ రాండి, మీ స్ట్రెంగ్స్ అన్ని నోట్ ఉన్నాయి. అది సబ్జెక్ట్సే అవ్వాలనే రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. చదువుకు సంబంధించినవే అవ్వాలనే రూల్ లేదు. బాగా మాట్లాడగలరా, పాట పాడగలరా, డాన్స్, ఆర్ట్, మ్యూజిక్, వాట్ ఎవర్ ఇట్ మే, అవన్నీ నోట్ డౌన్ చేస్తే అవే మీ స్ట్రెంగ్స్ అవుతాయి. ఓకే, వీక్నెసెస్. ఇక్కడ ఎంతమందికి మ్యాథ్స్ టీచర్ క్లాస్లోకి వచ్చినప్పుడు అబ్బా వచ్చారా అనిపిస్తారు? ఎంతమంది ఉన్నారు అలా? పర్లేదు సార్, ఏమనుకోరు.
ఉంటారు కదా, ఉన్నారు. సో ఎంతమందికి అలా డిఫరెంట్ ఏ పనన్నా చేయాలి అంటే వెంటనే నిద్ర వస్తుంది, ఏ పనన్నా చేయాలంటే వెంటనే చిరాకు వస్తుంది, ఏ పనన్నా చేయాలంటే వెంటనే కోపం వస్తుంది. అవన్నీ మీ వీక్నెసెస్, అవి మీకు రావు అని అర్థం. హిందీ టీచర్, నేను చెప్పే జోక్ కాదు, నిజం. హిందీ టీచర్ ఎప్పుడైనా పొరపాటున ఎగ్జామ్ పెడతారు అని చెప్తే మా స్కూల్ డేస్లో, గవర్నమెంట్ స్కూల్ డేస్లో రోజు దేవుడికి నేను 3 ఆప్షన్స్ ఇచ్చాను. దేవుడు ఆప్షన్ నెంబర్ 1, నాకు జ్వరం వచ్చేలా. సరే, నేనంటే కొంచెం ఇష్టం ఉందనుకో, మా మేడంకి జ్వరం వచ్చేలా. సరే, ఇద్దరి మీద అభిమానం ఉందనుకో, ఉండొచ్చు కదా, వర్షం వచ్చేలా. ఈ 3 ఏదో ఒకటి మాత్రం చెయ్యి ప్లీజ్. సో అంత భయం నాకు హిందీ అంటే. సో అంటే మనుషులకి అందరికీ అన్నీ రావాలి అనే రూల్ లేదు. ఒకరు నాకంటే అద్భుతంగా రాయొచ్చు కానీ చదవలేకపోవచ్చు, ఒకరు నాకంటే అద్భుతంగా చదవచ్చు కానీ మాట్లాడలేకపోవచ్చు. అర్థమవుతుందా? సో ఒకళ్ళకి అద్భుతంగా మ్యాథమెటిక్స్ రావచ్చు, కనీసం తెలుగులో వాళ్ళ పేరు రాయటం కూడా రాకపోవచ్చు. సో తప్పు లేదు, అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉంటే స్కూల్లో టీచర్లతో పనిలేదు. నేనే పెద్ద మహాన్ భావుని అనే ఫీలింగ్ వచ్చేసి అందరిని ఎదిరించుకుంటూ వెళ్ళిపోతాం. సో వీక్నెసెస్ ఉంటాయి, స్ట్రెంగ్స్ ఉంటాయి. తప్పు ఏంటో తెలుసా? నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి అని తెలుసుకోకపోవటం తప్పు. అర్థమైందా? వీక్నెసెస్ ఉండటం తప్పు కాదు, నీ వీక్నెసెస్ ఏంటి, నీ స్ట్రెంగ్స్ ఏంటి అని తెలియకపోవటం తప్పు. క్లారిటీ వచ్చిందా? సో స్ట్రెంగ్స్ అంటే ఏంటి, వీక్నెసెస్ అంటే ఏంటో అర్థమైందా? అండ్ ఈ వీక్నెసెస్ దగ్గర ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే కన్ఫ్యూజ్ అవుతారు. కొన్ని థింగ్స్ మనకి రాకపోవటం వల్ల లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు, అది వీక్నెస్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతనికి క్రికెట్ వచ్చు, అది స్ట్రెంగ్త్ అవ్వచ్చు. కానీ ఒక అమ్మాయికి క్రికెట్ రాదు, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? సో అది వీక్నెస్ అవ్వదు. ఎలాంటివంటే అది మన లైఫ్లో లేకపోతే, ఆ స్కిల్ మనలో లేకపోతే, మనకి ప్రాబ్లం వస్తుంది అనుకున్నప్పుడే అది మనకి వీక్నెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైటింగ్ రాకపోవడం వల్ల 10th మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటివి వీక్నెసెస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఇంకొక 2 వర్డ్స్ ఉన్నాయి. ఏంటి? ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఆపర్చునిటీస్ అంటే ఏంటి అంటే సింపుల్, అవకాశాలు. మీ స్ట్రెంగ్స్ నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా మాట్లాడుతున్నాను అనుకోండి, ఇలాంటి స్కూల్స్లో, కాలేజెస్లో, డిఫరెంట్ ప్లేసెస్కి నన్ను గెస్ట్ స్పీకర్ గానో ట్రైనర్ గానో పిలిచి మాట్లాడే అవకాశం, స్టూడెంట్స్ని మోటివేట్ చేసే అవకాశాలు నాకు వస్తాయి. ఎస్ సార్, అర్థమైతే? ఆపర్చునిటీస్ అనేవి స్ట్రెంగ్స్ వల్ల క్రియేట్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే వీక్నెసెస్ వల్ల థ్రెట్స్ క్రియేట్ అవుతాయి. ఇందాక చెప్పినట్లు రైటింగ్ రాదు, ఎంత అద్భుతంగా నేను చదివినా కానీ రైటింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మార్క్స్ తగ్గుతాయి లేదా? థ్రెట్, అంతే, సింపుల్. సో స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఈ ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ని ప్రెసెంట్ మీరు పక్కన పెట్టేసినా కానీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మీద మాత్రం టైం స్పెండ్ చేయండి. అర్థమైందా? అండ్ ఇంటలెక్చువల్గా మాట్లాడడం, ఫిజికల్గా మాట్లాడడం, ఎమోషనల్ రిలవెంట్గా ఎలా అంటే, కొంతమంది ఉంటారు ఇక్కడ, ఎవరైనా ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారని చెప్పండి. సీరియస్గా సార్ తిడుతూ ఉంటారు కానీ వాడు వెనకాల నవ్వుతారు. ఉన్నారు ఎవరైనా? సో అంటే ఏంటి అంటే ఎమోషన్స్లో కంట్రోల్గా లేడు అని అర్థం. ఒకళ్ళేమో కూర్చొని ఏడుస్తూ ఉంటారు, వీడు వచ్చి నవ్వుతాడు. అవునా కదా? గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు ఎవడికో పడి పాపం రక్తం కారుతూ ఉంటుంది, వాడు ఏడుస్తూ ఉంటాడు, వీడేమో ఏంటి పడ్డాడని నవ్వుతాడు. సో అంటే లైక్ సిచ్యువేషన్ని బట్టి మనం బిహేవ్ చేస్తున్నామా లేదు. ఒకళ్ళేమో ఫట్టా పెట్టి మనల్ని కొడతా ఉన్నారు, అసలు కోపం రావట్లేదు, నవ్వుతూ ఉన్నారు, తప్పే కదా. సో ఈ ఎమోషన్స్లో ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు యాడ్ అవ్వాలి, ఎప్పుడు ఎక్సైట్ ఫీల్ అవ్వాలి అనేది తెలియాలి. అది కంట్రోల్లో ఉండాలి. క్లియర్? సో ఇది సెల్ఫ్ అవేర్నెస్. ఈ సెల్ఫ్ అవేర్నెస్ ఎక్కడ యూజ్ అవుతుంది అని అంటే ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మీకు యూజ్ అవుతుంది. సో ట్రస్ట్ మీ, నాకు సోషల్ రాదు, నిజంగా రాదు. నాకు సైన్స్ అస్సలు రాదు. ఎంత వీక్ అంటే చిన్నప్పుడు అందరు నవ్వేవాళ్ళు అనమాట. అంటే నాకు వచ్చే డౌట్స్కి
అసలు ఎవరు ఆన్సర్ చెప్పేవాళ్ళు కాదు, నన్ను పట్టించుకునే వాళ్ళు కాదు, పిచ్చోళ్ళ చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా ఇప్పుడు నవ్వు వచ్చే డౌట్ ఏంటి అంటే, మా బయాలజీ మేడం ఒకరోజు క్లాస్కి వచ్చి అరే గుండెలో 4 గదులు ఉంటాయని చెప్పారు. అరే మా ఇంట్లో ఉంది ఒకటి, మా ఇంట్లో గది ఉంది ఒకటే, సో గుండెలో 4 గదులు ఉండటం ఏంటి అనే డౌట్లు కూడా నాకు వచ్చాయి. సో ఆ కేటగిరీ నేను. అండ్ హిందీ అస్సలు రాదు, అస్సలు అంటే అస్సలు రాదు. బట్ స్టిల్ నేను ఫెయిల్ అయ్యానా? నేను ఇందాక చెప్పాను కదా, నేను కంపెనీ పెట్టాను, 40 మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చాను, నేను ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాను పక్కన పెడితే నెలకి నేను 8 లక్షలు శాలరీలు ఇస్తాను నా ఎంప్లాయీస్, 8 lakhs per month శాలరీస్ ఇస్తాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి అండ్ ఒక ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి. మా ఫాదర్ నా 6th స్టాండర్డ్లో చనిపోయారు, మా అక్క నా 8th స్టాండర్డ్లో చనిపోయారు. గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి కష్టపడి చదువుకొని ఇంటర్మీడియట్లో 972 మార్కులు తెచ్చుకొని, ఎంసెట్లో 8000 ర్యాంక్ తెచ్చుకొని, వివిఐటి కాలేజ్లో ఫ్రీ సీట్ తెచ్చుకొని అక్కడి నుంచి ఒక ఎన్జిఓ పెట్టి స్కిల్స్ నేర్చుకొని ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకొని నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు నేను 3 కంపెనీలు రన్ చేసే స్థాయికి వెళ్ళాను. నాకు హిందీ రాదు, సోషల్ రాదు, సైన్స్ రాదు. నేను ఫెయిల్ అయ్యానా? సో అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, రాదు అనే విషయం తెలియాలి, దాంతోపాటు ఏదొచ్చో తెలియాలి. మ్యాథ్స్లో నేను అసలు సూపర్ టిల్ డేట్ చైల్డ్హుడ్ నుంచి ఎవ్రీ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ సెంట్ అవుట్ ఆఫ్ సెంట్. 10th లో 10/10, ఇంటర్లో 300, ఇంజనీరింగ్లో M1 అంటే అందరికి భయం. ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు కదా, M1 ఫెయిల్ అయ్యారా ఇంకా పాస్ అవ్వరని చెప్పి. M1, M2, M3 అన్నింటిలో 10/10. సో అంటే నాకు అది వచ్చు అనే విషయం నాకు తెలుసు, నేను బాగా మాట్లాడగలను అని నాకు తెలుసు, నేను పీపుల్ని హ్యాండిల్ చేయగలను అని నాకు తెలుసు, నాకు ఏమి రావో కూడా తెలుసు. సో నేను ఏం చేశాను అంటే, నాకు వచ్చిన వాటిని బేస్ చేసుకుని నా కెరియర్ పాత్ డిసైడ్ చేసుకున్నాను. ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా, ఒక లీడర్గా. అర్థమవుతుందా? అండ్ నాకు రాని వాటన్నిటిని నెగ్లెక్ట్ చేస్తూ వస్తుంది. దాంట్లో బేసిక్ ఇప్పుడు 10th లో హిందీ రాకపోతే ఫెయిల్ అవుతాం కదా, అందుకని పాస్ అవ్వడానికి ఎంతైతే కావాలో అంతవరకు నేను సమకూర్చుకున్నాను. ప్రాబ్లం రాకుండా, నాకు థ్రెడ్ క్రియేట్ అవ్వకుండా, ఆ వీక్నెస్ని స్ట్రెంగ్త్ లాగా అవ్వకపోయినా పర్లేదు కానీ యావరేజ్గా తీసుకొచ్చాను. క్లారిటీ వచ్చిందా? సింపుల్. మీకు కనుక మీకు ఏమొచ్చు ఏం రాదో తెలియకపోతే లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎవ్రీ డే. మీకేమో మ్యాథ్స్ వచ్చు అని తెలియదు, సైన్స్ రాదు అని తెలియదు, మీ ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారంటే బైపీసీ జాయిన్ చేయండి అని చెప్తారు. మీకు రాదు అని తెలియదు కానీ వెళ్ళిపోతారు, కానీ చదవాల్సింది ఎవరు? సఫర్ అయిపోతారు. సో బీ కేర్ఫుల్, ట్రై టు నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీతో మీరు ఎవ్రీ డే కనీసం ఒక 10 to 15 minutes అయినా ఎండ్ ఆఫ్ ది డే కల్లా మాట్లాడుకోండి. ఇవాళ ఏం జరిగింది, ఏం చేశాను, నాకు సెన్స్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయా, వీక్నెస్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయా, నేను ఎక్కడైనా తప్పులు చేస్తున్నానా, నా డే ఎలా జరుగుతుంది అని మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ వేసుకోవడం మొదలు పెట్టండి. అవునా కదా? అర్థమైందా? సో దిస్ ఈస్ వన్ వెపన్ ఐ కెన్ గివ్. క్లియర్? ఈ సెల్ఫ్ అవేర్నెస్లో ఏమైనా డౌట్స్ వచ్చాయి? ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? షూరా? ఓకే. సో నెక్స్ట్ నేను మీకు 3 words చెప్తాను, దాని గురించి మీకు ఏం తెలుసో చెప్పండి. ఫస్ట్ వన్ నాలెడ్జ్. సరే, దానికంటే ముందు ఇంకొక 2 words చెప్తాను. లిటరసీ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి? విన్నారా ఈ పదాలు? ఎడ్యుకేషన్ విని ఉంటారు, లిటరసీ అని కూడా విని ఉంటారు కదా. లిటరసీ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి? లిటరసీ అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి? చెప్పండి. ఫస్ట్ లిటరసీ అంటే ఏంటో చెప్పండి. ఓర్ దాని మీనింగ్ ఏమైనా తెలిసినా పర్లేదు, డిఫరెన్స్ ఏంటో తెలిసినా పర్లేదు. సరే, లిటరసీ అంటే సింపుల్గా మీనింగ్ చెప్తాను. చదవటం, రాయటం నేర్పేదాన్ని లిటరసీ అంటారు. అక్షరాస్యత అంటారు కదా. చదవటం, రాయటం నేర్పేదాన్ని ఏమంటారు? లిటరసీ, లిటరేట్స్. రాయటం, చదవటం వచ్చిన వాళ్ళని లిటరేట్స్ అంటారు. సో ఎడ్యుకేషన్ అంటే ఏంటి?
జీవించటం నేర్పేదాన్ని ఎడ్యుకేషన్ అంటారు. డోంట్ వరీ, క్లాస్గా చెప్పట్లేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చదవటం రాయటం నేర్పేదాన్ని లిటరసీ అంటే, బ్రతకటం జీవించటం నేర్పేదాన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ప్రూవ్. ఏ ఫర్ బి ఫర్ సి ఫర్, దీన్ని లిటరసీ అంటారు. ఓకే, సో యాపిల్ ఎక్కడ పండుతుంది? ఆ? ఎక్కడ? ఎన్ని రకాల యాపిల్స్ ఉంటాయి? యాపిల్ యాపిల్ గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, కస్టర్డ్ యాపిల్. సో యాపిల్ పంట పండటానికి ఎంత టైం పడుతుంది? 3 to 4 days, years, months. సో అది నేర్చుకుంటే దాన్ని ఎడ్యుకేషన్. పూర్తి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంది. సో 2 2s 2 8s, ఓకే, కానీ దాన్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడచ్చు, లైఫ్లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అని నేర్చుకుంటే దాని ఎడ్యుకేషన్. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ అంతా దానికి సంబంధించినవి మర్చిపోతే చాప్టర్ పేర్లు గుర్తుండాల్సిన పని లేదు, టాపిక్ పేర్లు గుర్తుండాల్సిన పని లేదు. లైఫ్లో అవసరం వస్తే దాన్ని వాడుకోగలిగితే మీరు ఎడ్యుకేట్స్, లేకపోతే జస్ట్ లిటరేట్స్. క్లారిటీ వచ్చిందా? బట్టి కొట్టి చదవటం వల్ల యూస్లెస్. అర్థం చేసుకొని చదవాలి. లైఫ్లో మళ్ళీ మీకు నెసెసిటీ ఉన్నప్పుడు అది మీకు గుర్తు రావాలి, దాన్ని మీరు వినియోగించుకోవాలి. డిఫరెన్స్ అర్థమైందా? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చదవటం రాయటం ఎగ్జామ్స్ వరకే వాళ్ళు చదువు ఉంటుంది, అక్కడ కాకుండా బియాండ్ వెళ్ళేలా చూసుకోండి. క్లియర్? అండ్ ఇందాక నేను అడుగుతూ ఆపేశాను, నాలెడ్జ్ అంటే ఏంటమ్మా? బాయ్స్ ఏం మాట్లాడలేదు. నాలెడ్జ్ అంటే ఏంటి? గట్టిగా, టాలెంట్. నాలెడ్జ్ అంటే జ్ఞానం. ఓకే, ఇంకా knowing about things. Exactly. సో అందరు చెప్పినవి కరెక్టే. సో సింపుల్ డెఫినేషన్, నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఏంటి? ఇన్ఫర్మేషన్. ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉంది అనుకోండి. సో దీన్ని ఫోన్ అంటారు. ఈ ఫోన్లో ఇన్ని యాప్స్ ఉంటాయి, ఇంత మెమరీ ఉంటుంది, ఇంత ర్యామ్ ఉంటుంది, ఇంత రోమ్ ఉంటుంది, దీన్ని ఇలా వాడచ్చు, ఇంటర్నెట్కి యూజ్ చేయొచ్చు, ఇందులో ఇన్ని రకాల సిమ్లు వేసుకోవచ్చు, లేదా 2 సిమ్స్ వేసుకోవచ్చు అని అంటే సమ్ ఇన్ఫర్మేషన్. సో సైకిల్కి 2 టైర్స్ ఉంటాయి, సీట్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, పెడల్ ఉంటుంది, స్టాండ్ ఉంటుంది, చైన్ ఉంటుంది, ఇలా తొక్కాలి అని తెలియటాన్ని ఏమంటారు? ఇన్ఫర్మేషన్ తెలియటాన్ని ఏమంటారు? నాలెడ్జ్ అంటారు. అంతే. నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అబౌట్ సంథింగ్, సమ్వన్, ఏదైనా అవచ్చు, ఒక వ్యక్తి గురించి, ఒక వస్తువు గురించి కానీ సమ్ ఇన్ఫర్మేషన్ తెలియటాన్ని నాలెడ్జ్ అంటారు. క్లియర్? అది మన అందరిలో ఉండింది. సో స్కిల్ అంటే ఏంటి? నైపుణ్యం. ఓకే, తెలుగు మీనింగ్ బాగా చెప్పారు. డెఫినేషన్, టాలెంట్. ఇంత కూడా టాలెంట్ అండి. ఓకే, సింపుల్ మీరు చెప్పినట్లు ఎబిలిటీ టు డూ సంథింగ్. ఇందాక మనకి సైకిల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా. ఇన్ఫర్మేషన్ తెలిసినంత మాత్రాన్ని సైకిల్ తొక్కగలరా? అలా నేను కూడా అనుకుని ఒకసారి యాక్సిడెంట్ చేశాను, కారు గుద్దేసి, నిజంగా. సో సైకిల్ గురించి తెలియటాన్ని ఇన్ఫర్మేషన్ అంటే, సైకిల్ తొక్కటం రావటాన్ని ఏమంటారు? స్కిల్. మనందరికీ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, బోల్డ్ అంత నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ స్కిల్ కూడా కావాలి. అట్లీస్ట్ కొన్ని థింగ్స్ మీదైనా మీ స్కిల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీరు అందులో మాస్టర్ అవ్వడానికి ట్రై చేయాలి. డిఫరెన్స్ అర్థమైందా? ఓకే, సో అనదర్ వర్డ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ, బిహేవియర్. ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అనేది అతని యాటిట్యూడ్. సో ఇప్పుడు నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, సో దీనికి యాటిట్యూడ్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు అంటే,
మీకున్న నాలెడ్జ్ని, మీకున్న స్కిల్ని రైట్ వేలో కనుక మీరు యూటిలైజ్ చేస్తే రైట్ యాటిట్యూడ్ అంటారు. రాంగ్ వేలో కనుక యూటిలైజ్ చేస్తే రాంగ్ యాటిట్యూడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మొబైల్ వాడడం తెలుసు, టెక్నాలజీ యూజ్ చేసి తెలుసు. ఆ టెక్నాలజీని మీరు పాజిటివ్ కోసమో, నేర్చుకోవడం కోసమో, గ్రో అవ్వడం కోసమో యూజ్ చేస్తే రైట్ యాటిట్యూడ్. సో అన్నెసెసరీ థింగ్స్ గురించి తెలుసుకోవడానికి యూజ్ చేస్తే రాంగ్ యాటిట్యూడ్. అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి నాకు బాగా ఇష్టమైన ఒక స్టోరీ చెప్పొచ్చు. ఇంతక నుంచి వెయిట్ చేస్తున్నాను, ఫస్ట్ ఎప్పుడో ప్రామిస్ చేశాను. సో ఒక ప్లేస్లో, ఒక స్లమ్ ఏరియాలో లాంగ్ ఏగో ఒక 5-10 years బ్యాక్ ఒక చిన్న బాబు ఉన్నాడు. బాబు 5th స్టాండర్డ్ చదువుతున్నాడు గవర్నమెంట్ స్కూల్లో, స్లమ్ ఏరియాలో. అయితే వాడు అంటే అసలు బయట ప్రపంచం ఎలా ఉంటుంది ఏంటి అని పాపం అంత నాలెడ్జ్ లేదు వాడికి. సో ఒక రోజు సండే వాడు అలా సరదాగా వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే, వాడికి దూరం నుంచి వాళ్ళ వీధిలోకి ఒక బెంచ్ కార్ రావడం కనపడింది. ఏం కారు? చాలా బాగుంటుందా లేదా బెంచ్? చూసారు? ఖచ్చితంగా చూసారు. సో ఇప్పుడు కాదు, ఇంకా ఒక 5-10 years బ్యాక్, అది కూడా ఒక స్లమ్ ఏరియాలో ఉన్న స్టూడెంట్. వాడు ఎప్పటి వరకు ఆ కార్ చూడలేదు. ఎప్పుడైనా టీవీలో అలా చూడొచ్చు కానీ రియాలిటీలో చూడలేదు. వాడికి అది వస్తూ కనపడింది. అయితే వాడికి ఒక కోరిక పుట్టింది, హోప్. ఏంటి అంటే, దేవుడా, కారు నా ముందుగా వెళ్తే ఒకసారి దగ్గరగా చూసి టచ్ చేస్తాను. వాడి హోప్, వాడి కోరిక ఏంటో అర్థమైంది, వాడి విషయం ఏంటో అర్థమైంది. సో వాడు ఆ కారుని దగ్గరగా చూసి టచ్ చేయాలి అనుకుంటున్నాడు. సో ఇంక వాడు దేవుడే రావాలి అనుకుంటున్నాడు. కారు వచ్చింది, ఆగింది. సడన్ గా కారులో ఉన్న వ్యక్తి డోర్ అతనే తీసి స్వయంగా, అరే బుడ్డోడా, కారు ఎక్కువ అని చెప్తాడు. అసలు వాడి ఆనందానికి హద్దు ఉంటుందా? ఒక్కటే జంప్ అనమాట. అలా ఎగిరి అలా దూకేశాడు కారులో. క్లోజ్ చేసేసాడు, డోర్ క్లోజ్ చేశాడు. ఇంకా వాడు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. డాన్స్ చేస్తున్నాడు, పాటలు వస్తున్నాయి, ఏసీ వస్తుంది. వాడి ఇంట్లో ఆ ఫెసిలిటీస్ ఏం లేవు. చాలా పూర్ ఫ్యామిలీ, స్లమ్ ఏరియాలో ప్రాపర్ ఇల్లు కానీ అసలు ఫెసిలిటీస్ కానీ ఏం లేవు. సో వాడికి ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు, డాన్స్ చేస్తూ ఉన్నాడు, అల్లరి చేస్తూ ఉన్నాడు. సడన్ గా వాడికి భయం వచ్చింది. కాదు, మొన్న ఏదో సినిమాలో చిన్న పిల్లవాడిని కిడ్నాప్ చేసినట్లు ఈయన నన్ను చేస్తున్నాడా ఏంటి అని డౌట్ వచ్చి ఆయన కొట్టడం మొదలు పెట్టాడు. సార్ పాపు నన్ను కిడ్నాప్ చేయొద్దు, నన్ను చంపేద్దని చెప్పి. సో ఇంకా అరే స్వామి, నేనెందుకురా నేను కిడ్నాప్ చేస్తాను, ఊరికే సరదాగా తిరగటానికి అని చెప్పి వాడిని కూల్ చేస్తాడు. అవునా, పని తిరుగుదాం పద అంటాడు. సో ఇంకా వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి మంచి ర్యాపో బిల్డ్ అయిన తర్వాత, సార్ నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి సార్, అడగొచ్చా అంటాడు. అడుగురా బాబు, పర్లేదంటే, సార్ ఈ కార్ ఎంత? ఫస్ట్ డౌట్, రే 70 lakhs రా. 70 lakhs అంటే 70 లక్షలా? సరే ఈ కార్ ఎక్కడిది సార్ అని అంటే, అరే లాస్ట్ వీక్ నా బర్త్డేకి మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడు. వామ్మో, 70 లక్షల కారు మీ అన్నయ్య మీకు గిఫ్ట్ ఇచ్చాడా? సార్ దేవుడు సార్ మీ అన్నయ్య అని చెప్పి వాడు కామ్గా ఏదో ఒక పెద్ద సమస్య, లైఫ్లో పెద్ద సమస్య వచ్చినట్లు అలా విండోలోకి చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. పట్టించుకోవట్లేదు ఈయనకేమో, ఏంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా అని చెప్పి కదిలించి గమనిస్తాడు. అరే నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా అని అడుగుతాడు కారుతోలో పెద్ద ఆయన. చెప్పండి, ఏం ఆలోచిస్తున్నాడు వాడు? గుడ్డోడు దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నాడు? నాకు కూడా అలాంటి అన్నయ్య ఉంటే బాగుండు. సేమ్ ఆన్సర్ ఆయన కూడా చెప్తాడు. అరే నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే, నీకు కూడా మా అన్నయ్య లాంటి మంచి అన్నయ్య ఉంటే బాగుండు అనుకుంటున్నావు కదా. సార్ రాంగ్ ఆన్సర్ సార్. ఏంట్రా మరి ఏం ఆలోచిస్తున్నావు అంటే, సార్ ఒక్క నిమిషం ఆగండి నేను చెప్తా. నేను 5th స్టాండర్డ్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నాను. మా వీధి పక్కనే స్కూల్, మా ఇంటి ఎదురే. అయితే ఆ స్కూల్లో నేనే టాపర్, నేనే లీడర్. పొరపాటున టీచర్ రాకపోతే 1, 2, 3, 4 చివరికి 5వ తరగతి వాళ్ళకు నేనే క్లాసులు చెప్తా. అంత టాలెంట్ సార్ నేను, మీకు తెలియదు అని చెప్పి, సరే 6వ తరగతి 7, 8, 10లో నేను స్టేట్ ఫస్ట్ వస్తాను. ఇంటర్లో అసలు ఇంకా చాలా బాగా చదివేస్తాను. తర్వాత ఇంజనీరింగ్, తర్వాత మొన్న ఒక సినిమా చూశాను సార్. బాగా డబ్బులు సంపాదించి గొప్ప వాళ్ళు అవ్వాలంటే బిజినెస్ పెట్టాలంట. సో నేను ఫిక్స్ అయ్యాను సార్, బిజినెస్ పెట్టేస్తాను.
నేను ఖచ్చితంగా బిజినెస్ పెట్టేస్తాను, తర్వాత బోల్డ్ డబ్బులు ఎలాగో సంపాదిస్తాను కదా, చాలా ఈజీ నాకు. కాకపోతే ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటి అంటే నేను బాగా డబ్బులు సంపాదించిన తర్వాత నేను కూడా ఒకవేళ మా తమ్ముడికి కారు కొని పెడదాము అంటే నాకు తమ్ముడు లేడని బాధపడుతున్నాను సార్ అని చెప్పి. అర్థమైందా? సో వాడు చదువుతుంది ఎన్నో తరగతి? 6, 7, 8, 10 అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, వాడు అప్పుడే బిజినెస్ పెట్టేశాడు, డబ్బులు వచ్చేసాయి, కారు కొని పెడదాం అంటే వాడికి తమ్ముడు లేడని బాధపడుతున్నాడు అంట వాడు. సో దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్, రైట్ యాటిట్యూడ్. సో అంటే బేసిక్గా యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనందరం ఎలా ఉంటామంటే చిన్న చిన్న మన ముందున్న చిన్న చిన్న సమస్యలన్నింటినీ పట్టుకొని నాకే కష్టాలు ఉన్నాయి, నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇది రాదు, నాకు అది లేదు, నా లైఫ్లో ఇది లేదు అని లేని దాని గురించి బాధపడుతూ ఉన్నాయని మర్చిపోదు. మీలో ఏం ఎబిలిటీ ఉంది, మీలో ఏం స్ట్రెంగ్త్ ఉంది, మీకు ఎలాంటి అవకాశాలు బయట సొసైటీలో ఉన్నాయి, ఈ విషయాలన్నీ మర్చిపోయి మన ఎబిలిటీస్ అన్నింటిని వదిలేస్తాం. మన దగ్గర ఏముందో మర్చిపోదు. సో మనం ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మన గోల్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, వెళ్ళటానికి మన దగ్గర ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మాత్రమే చూడాలి. క్లియర్? అర్థమైందా? రైట్ యాటిట్యూడ్ అంటే ఏంటో అర్థమైందా? క్లియర్? సో ఇందాక నేను నాలెడ్జ్ గురించి చెప్పాను కదా, నాలెడ్జ్ ఉందమ్మా, అంటే సైకిల్ గురించి బోల్డ్ అంత నాలెడ్జ్ ఉంది, కానీ సైకిల్ తొక్కటం రాదు. యూస్ ఉందా? యూస్ లేదు. సో సైకిల్ తొక్కడం వచ్చు, కానీ వెళ్ళి రోజు ఎవరినో ఒకరు గుద్దుతా ఉన్నాం. యూస్ ఉందా? నో. నాలెడ్జ్ ఈజ్ జీరో వితౌట్ స్కిల్. ఒప్పుకుంటారా? నాలెడ్జ్ ఈజ్ జీరో వితౌట్ స్కిల్. ఒప్పుకుంటారా? ఈవెన్ స్కిల్ ఈస్ యూస్లెస్ వితౌట్ రైట్ యాటిట్యూడ్. ఈవెన్ స్కిల్ ఈస్ యూస్లెస్ వితౌట్ రైట్ యాటిట్యూడ్. మీరు దాన్ని రాంగ్ వేలో వాడినప్పుడు ఎలా బాగుపడతారు? కష్టం కదా. సో నాలెడ్జ్ ఇంపార్టెంటా, స్కిల్ ఇంపార్టెంట్? రెండు కావాలి, బట్ స్టిల్ ఏది ఎక్కువ ఇంపార్టెంట్? స్కిల్. స్కిల్ ఇంపార్టెంట్, యాటిట్యూడ్ ఇంపార్టెంట్? యాటిట్యూడ్. బికాస్ అసలు మీకు ఏమీ రాకపోయినా ఇఫ్ యూ హ్యావ్ రైట్ యాటిట్యూడ్, యూ కెన్ లెర్న్, యూ కెన్ గ్రో. ట్రస్ట్ మీ, నేను పర్సనల్గా బిజినెస్ పెట్టేటప్పుడు నాకు బిజినెస్ మీద ఎటువంటి అవగాహన కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఫినాన్షియల్ సపోర్ట్ కానీ ఏం లేదు. బట్ ఐ హ్యావ్ ఏ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ బిజినెస్. నేర్చుకోవాలి, గ్రో అవ్వాలి, అండ్ దెన్ నాకు నాలెడ్జ్ వచ్చింది, స్కిల్ వచ్చింది, విత్ ద హెల్ప్ ఆఫ్ రైట్ యాటిట్యూడ్. సో ఇప్పుడు వీటిల్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్? యాటిట్యూడ్ కదా. సో యాటిట్యూడ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? స్కిల్లో ఫస్ట్ లెటర్ ఏంటి? నాలెడ్జ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? K. Ask. So every day, in every situation, ask yourself. Ask yourself. Every day. Clear? So, ఈ యాటిట్యూడ్ ప్లస్ స్కిల్ ప్లస్ నాలెడ్జ్ ఏమంటారు అంటే కాంపిటెన్స్ అంటారు. ఏంటి? కాంపిటెన్స్. రోబోటిక్స్ రావచ్చు, చాలా టెక్నాలజీ ఎవాల్వ్ అవ్వచ్చు, రకరకాల చేంజెస్ రావచ్చు. అలాంటి సిచ్యువేషన్లో కూడా హ్యూమన్ బీయింగ్స్ కున్న ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? హ్యూమన్ బీయింగ్స్ కున్న ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఎంపతి అనే పదాన్ని ఎప్పుడైనా విన్నారా? ఎంపతి విన్నారా? పోనీ సింపతి అనే పదాన్ని విన్నారా? సింపతి అంటే ఏంటి? జాలి, దయ, కరుణ, ఇవన్నీ సింపతి. అది ఫ్రీ కదా. సో అంటే ఎవరైనా పడిపోయారు అనుకున్నాం, అమ్మో పాపం అనుకుంటాం. సో ఎవరైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, అయ్యో రామా అనుకుంటాం. సో దాన్ని ఏమంటారు? సింపతి అంటారు. మరి ఎంపతి అంటే ఏంటి? సింపుల్, గుర్తుపెట్టుకోండి, 3 lines. సీయింగ్ విత్ ద ఐస్ ఆఫ్ అదర్స్. ఏంటి? సీయింగ్ విత్ ద ఐస్ ఆఫ్ అదర్స్. ఎదుటి వాళ్ళ కళ్ళతో చూడండి. లిసనింగ్ విత్ ద ఇయర్స్ ఆఫ్ అదర్స్. ఏంటి? లిసనింగ్ విత్ ద ఇయర్స్ ఆఫ్ అదర్స్. అండ్ ఫీలింగ్ విత్ ద హార్ట్ ఆఫ్ అదర్స్. ఏంటి? ఫీలింగ్ విత్ ద హార్ట్ ఆఫ్ అదర్స్. దీన్నే ఎంపతి అంటారు. అంటే ఎదుటి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి చూడటం, ఎదుటి వాళ్ళ ప్లేస్లోకి వచ్చి వినటం, ఎదుటి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఫీల్ అవ్వడం. అర్థమైందా? సో యూజువల్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే
మన పేరెంట్స్ని చాలా అంటే చాలా బాధ పెడుతుంటాం సార్. టీచర్స్ని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటాం సార్. సో ఒక చిన్న స్టోరీ ఏంటి అంటే, ఒక ఫ్యామిలీ ఉంది, చాలా చిన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఫాదర్, మదర్, రీసెంట్గా ఒక 3-4 months బ్యాక్ పుట్టిన ఒక పాప, చిన్న పాప. సో అయితే వీళ్ళ ఫాదర్ సైడ్ ఫ్యామిలీ, మదర్ సైడ్ ఫ్యామిలీకి ఏదో సమ్ గొడవలు ఏదో అయిపోయి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి సిటీలో ఎక్కడో హైదరాబాద్లో ఉంటూ ఉంటారు. అయితే ఈ సిటీలో హైదరాబాద్లో వీళ్ళు ఉంటూ ఉంటారు. ఈ పాప పుట్టిన తర్వాత 1 month, 2 months, 3 months అలా ఒక 5th month, 6th month ఏదో డిసీజ్ వల్ల మదర్ చనిపోతుంది. డిసీజ్ వచ్చి 5th or 6th month మదర్ చనిపోతుంది. యూజువల్గా అలా మదర్స్ చనిపోయినప్పుడు ఫాదర్స్ ఇంకొక మ్యారేజ్ చేసుకుంటారు యూజువల్గా మన సొసైటీలో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. బట్ ఆయన ఇంకొక పెళ్లి చేసుకోకుండా, ఇంకొక మ్యారేజ్ చేసుకోకుండా ఆ పాపని తను ఒక్కడే సొంతగా చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని అంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు అంటే, కాలు కింద పెట్టినవాడు, కష్టం రానివ్వడు, ఆకలి వేయనివ్వడు, అన్నీ అసలు ముందుగానే అన్నీ చేసేస్తూ ఉన్నాడు. అలా అమ్మాయి కూడా గ్రో అయింది, స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టింది. సో ఇంకా అసలు ఆయన చాలా హ్యాపీ. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చుట్టుపక్కల వీధిలో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టేశాడు, ఒక ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేశాడు. ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు చిన్న చిన్న ప్రైజెస్, చిన్న చిన్న గిఫ్ట్లు వచ్చినా కానీ ఆయన అదొక సంబరం లాగా, ఒక సెలబ్రేషన్ లాగా చేస్తూ ఉంటాడు. అలా 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 స్లోగా అమ్మాయి పెరిగి పెద్ద అవుతుంది. 10th standardకి వచ్చింది. 10th standardకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది. సో ఆయన అసలు హ్యాపీ, టూ మచ్ హ్యాపీ. డాన్స్ చేశాడు, ఎంజాయ్ చేశాడు, అందరికి సెలబ్రేట్ చేశాడు, వీధి నిండా ఫ్లెక్సీలు వేసాడు ఆయన వాళ్ళ కూతురు నేమ్తో. సో అలా 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 చాలా బాగా పెంచుతున్నాడు. మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా సేమ్ ఆ అమ్మాయి ప్రూవ్ చేసుకుంది, కాలేజ్ ఫస్ట్. సో చాలా మంచి మార్క్స్ వచ్చి అలా ఇంజనీరింగ్లోకి వెళ్ళింది. ఇంజనీరింగ్లోకి వెళ్ళే ముందు ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ వెళ్ళేటప్పుడు ఏవైతే అవసరమో పుస్తకాలు, వీటన్నిటితో పాటు ఒక మంచి మొబైల్ ఫోన్ కూడా కొనిపెట్టారు. సో ఆ అమ్మాయి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళటం మొదలు పెట్టింది. రోజు బస్సులో వెళ్ళి బస్సులో వస్తుంది. ఇంకా అలా సాయంత్రం వాళ్ళ ఫాదర్తో టైం స్పెండ్ చేస్తే అలా 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 వెళ్తూ ఉంది. సో మీకు కూడా ఒక గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, 3, 4, 5. సేమ్ అలా ఆ అమ్మాయికి కూడా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. స్లోగా ఆ ఫ్రెండ్స్కి క్లోజ్ అవుతుంది. అందులో ఒక అమ్మాయి ఒక రోజు ఐఫోన్ తీసుకొని కాలేజ్కి వచ్చింది. ఐఫోన్, యాపిల్. సో ఐఫోన్ తీసుకొని కాలేజ్కి వస్తే ఈ అమ్మాయి అడిగింది, అంతకుముందు నువ్వు వాడుతున్న ఫోన్ బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఐఫోన్ కొనుక్కున్నావు అంటే, అమ్మాయి అంటది, మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, అందుకని బర్త్డేకి ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్తుంది. అవునా, అయితే మా నాన్నకి నేనంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని చెప్పి ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీ చేయబట్టుకొని, సార్ డాడీ పదం పాండి అని చెప్పి యాపిల్ స్టోర్కి వెళ్దాం పదని అని తీసుకొని వెళ్తాం. సో ఆయన లైఫ్లో ఫస్ట్ టైం ఆపుతాడు అమ్మాయి. ఆపి, అమ్మ వెయిట్, కొనుక్కుందాం, బట్ ఇప్పుడు కాదు, కొంచెం టైం ఇవ్వు అని అడుగుతాడు. ఇప్పటి వరకు అమ్మాయికి ఎప్పుడైనా నో చెప్పాడా? అమ్మాయి అడగక ముందే చేసిన ఫాదర్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ అమ్మాయి లైఫ్లో ఆగు అని చెప్పాడు, నో కూడా చెప్పలేదు. ఆగు, టైం ఇవ్వమ్మా, నేను మళ్ళీ కొంటాను అని చెప్తాడు. అమ్మాయి కోపం వచ్చేస్తుంది, యాజ్ యూజువల్ మీలానే రిమోట్లు పగలగొట్టడం, కిచెన్లోకి వెళ్ళి పగలగొట్టడం, ప్లేట్లు పగలగొట్టడం, అలా 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 బెడ్రూమ్లోకి వెళ్ళి కోపం వచ్చి డోర్ వేసుకొని లాక్ వేసుకుని, వాళ్ళ డాడీ ఎంత పిలిచినా కానీ అమ్మాయి రాదు. అలా 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 ఏడ్చి నిద్రపోయింది. మార్నింగ్ కాలేజ్ టైంలో టక లేచి మర్చిపోయింది, ఇంకా అమ్మాయికి ఏం గుర్తులేదు, కాలేజ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ యథావిధి అలా అనదర్ 1 monthలో మళ్ళీ ఏం జరిగిందంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి, రోజు ఈ అమ్మాయి పక్కనే బస్సులో కూర్చొని వెళ్ళే అమ్మాయి స్కూటీ వేసుకొని కాలేజ్కి వచ్చింది. సో ఈ అమ్మాయి మళ్ళీ, అరే రోజు మనం బాగానే వస్తున్నాం కదా బస్సులో, ఎందుకు నువ్వు స్కూటీ అంటే, లేదబ్బా నేను బస్సులో టైర్డ్ అయిపోతున్నాను, మా డాడీ చూడలేకపోతున్నారు, సో అందుకని నాకు స్కూటీ కొన్నారు అని చెప్తే, సరే నేను కూడా టైర్డ్ అవుతున్నాను కదా, మా డాడీ కూడా చూడలేరు అని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్, డాడీ వెళ్దాం పదండి, మనం అర్జెంటుగా స్కూటీ కొనాలి అని చెప్తే మళ్ళీ ఆపుతాడు ఆయన, కొంచెం టైం ఇవ్వమ్మా, ఇంకంతే డన్. ఈసారి కూడా సేమ్ మళ్ళీ రొటీన్ పగలగొట్టేసింది, బెడ్రూమ్లోకి వెళ్ళింది, లాక్ వేసింది. ఇంకా ఇప్పుడు ఏంటి అంటే, వాళ్ళ డాడీ భయపడి చాలాసార్లు పిలుస్తానే ఉన్నాడు, రాత్రి అంతా రాలేదు. 8 అయింది, డిన్నర్ టైం అయింది, ఆ అమ్మాయికి ఇష్టమైన ఫుడ్ అంతా వండాడు, స్వీట్లు వండాడు, అన్నీ చేసి, అమ్మ ఆకలేస్తుంది తిందాంరా అని ఎంత పిలిచినా కానీ వెళ్ళదు. ఆవిడ డోర్ తీయదు పాప.
సో అలా 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 నైట్ అంతా డోర్ కొడుతూనే ఉంటాడు. అమ్మాయి ఎప్పుడో తెలియకుండా ఏడ్చి యాజ్ యూజువల్ అప్పట్లానే నిద్రపోయింది. సో మార్నింగ్ జనరల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ 7 o'clock అలాగ బస్సులు స్టార్ట్ అవుతాయి. ఈ అమ్మాయి 7 o'clock నిద్రలేచింది. అరే ఏంటి డాడీ రోజు 5:30, 6 o'clock నిద్రలేపుతారు, ఇంకా ల్యాప్ లేదేంటి అని చెప్పి దబా 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 డోర్ తీసేసి ఓపెన్ చేయగానే వాళ్ళ డాడీ అక్కడ పడిపోయి ఉంటారు. సో ఇంకా ఆ అమ్మాయి ఏమైంది అని చూస్తే నిద్రపోతుందని అనుకుంటుంది. చేతిలో ఏదో లెటర్ ఏదో ఉంటుంది అన్నమాట. ఆ లెటర్ తీసి చదువుతుంది. సో అమ్మ నన్ను క్షమించు, లైఫ్లో ఫస్ట్ టైం నువ్వు ఫోన్ అడిగినప్పుడు నేను కాదు మళ్ళీ కొందామని చెప్పాను. మళ్ళీ సెకండ్ టైం నువ్వు స్కూటీ అడిగినప్పుడు కూడా మళ్ళీ టైం కావాలి అని చెప్పాను, బికాస్ నా దగ్గర టైం తక్కువ ఉంది. ఏంటి అంటే నేను క్యాన్సర్ ఫైనల్ స్టేజ్తో సఫర్ అవుతూ ఉన్నాను. సో నేను ఎప్పుడు పోతానో డాక్టర్స్ నాకు కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. 1 day అవ్వచ్చు, 2 days అవ్వచ్చు. అందుకని మనకున్న ప్రాపర్టీస్ మనీ ఇదంతా కూడా బ్యాంక్లో పెడుతూ నీ నేమ్తో ఒక ఇల్లు కొంటూ ఇలా ఈ అరేంజ్మెంట్స్లో నేను చాలా హెడ్ఏక్స్లో బిజీగా ఉన్నానమ్మా. ఎప్పుడు ఏమవుతుందని నాకు అర్థం అవ్వట్లేదు, భయం వేస్తుంది. దట్ ఈస్ ద రీజన్ అమ్మా. నువ్వంటే నాకు ప్రేమ లేకో ఇష్టం లేకో కాదు, నన్ను క్షమించమ్మా. సో అందుకని అసలు అట్లీస్ట్ ఇవాళ ఎందుకో నేను పోతాను అని అనిపిస్తుంది నాకు. అందుకని నా చేతులతోనే మంచిగా నీకు ఇష్టమైన వండి నోట్లో పెట్టి ఒక తృప్తి పరుద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నా మాట వినలేదు, నువ్వు రాలేదు. మేబీ ఈ లెటర్ నువ్వు చదివేలోపు ఉంటానో లేదో ఐ డోంట్ నో. నేను చనిపోతానేమో అనే భయంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. అమ్మా తల్లి, ఐఎమ్ రియల్లీ సారీ, నన్ను క్షమించు, నన్ను నిజంగా క్షమించు. బట్ నీకు కావాల్సిన ఐఫోన్, నీకు కావాల్సిన స్కూటీ, నీకు ఇష్టం వచ్చి నీ కొనుక్కో. బికాస్ నీకోసం ఆల్మోస్ట్ 25 to 30 lakhs బ్యాంక్లో ఉన్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి. నీ పేరు మీద ఇల్లు కొన్నాను, ఇది అది అని చెప్పి అన్ని లెటర్ రాస్తారు. సో అమ్మాయి ఇంకా అసలు ఏడుస్తూనే రియలైజ్ అయిపోయి అసలు నాకెందుకు ఇవన్నీ, నాకు వద్దు డాడీ అని చెప్పి అక్కడ పడేసి ఆయన చనిపోయాడనే విషయం మర్చిపోయి డాడీ లేదు లేదు, ఐ డోంట్ నీడ్, నాకు ఐఫోన్ వద్దు, నాకు స్కూటీ వద్దు, నాకు ఏం వద్దు, మీరు చాలు, ఒక్కసారి మాట్లాడండి డాడీ ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళ డాడీ లెగుస్తారా? పాసిబిలిటీ ఉందా? కొంచెమైనా ఉందా? నో. సో అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పేరెంట్స్ వాళ్ళు తిన్న, నిద్రపోయిన, పని చేసిన, డబ్బులు సేవ్ చేసిన, వాళ్ళు బిజీగా ఉన్న రీజన్ ఏంటి? మన కోసం. 100% మన కోసం. వాళ్ళకంటూ ఏమైనా స్వార్థం ఉందా? 0. ఏం చేసినా మన కోసమే చేస్తారు. సో అలాంటి పేరెంట్స్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నేను చారిటీ కూడా రన్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, అమ్మ నాన్న ఇద్దరు ఉండటం అదృష్టం, ఒకళ్ళు ఉండటం కూడా ఇంకా అదృష్టం. బికాస్ ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటే మీ బర్త్డేకో ఓర్ మీ పేరెంట్స్ మ్యారేజ్ యానివర్సరీకో అనాథాశ్రమంకి తీసుకెళ్ళమని అడగండి, ఒక ఆర్ఫనేజ్ హోమ్కి తీసుకువెళ్ళమని అడగండి. కనీసం ఆ పిల్లలకి వాళ్ళ పూర్తి పేర్లు తెలియదు, వాళ్ళ ఫాదర్ మదర్ నేమ్ తెలియదు, వాళ్ళు ఏ ఊరో తెలియదు, ఏం తెలియదు వాళ్ళు. అమ్మ నాన్న అని పిలవటానికి కూడా ఎవరు అంత సఫర్ అవుతూ ఉన్నారు చాలా మంది, hundreds of people మన చుట్టూనే. సో డోంట్ బ్లేమ్ దెమ్ అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని కష్టపెట్టొద్దు. అడగండి, ఇస్తే తీసుకోండి, లేకపోతే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో దట్ ఈస్ ద రీజన్. వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి చూడాలి, వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వినాలి, వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఫీల్ అవ్వాలి. క్లియర్? దయచేసి ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్కి ఉన్న ఎబిలిటీస్ అన్ని మీకున్నాయా? సో మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఇవ్వగలిగేయండి, మీ ఫాదర్ ఇవ్వగలరా? పాసిబుల్ అవ్వదు. సేమ్. సో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోదు. అండ్ సేమ్ వే టీచర్స్. ఈరోజు నేనైనా, ఇక్కడున్న మేడం అయినా, ఇక్కడున్న సార్ అయినా, ఎవరైనా కానీ ఇంత మంచి పొజిషన్లో ఉండటానికి ఇంకొక రీజన్ ఎవరు అంటే తల్లిదండ్రితో పాటు గురువు. ఇప్పుడు మీ డైరెక్టర్ గారు కానీ, టీచర్స్ కానీ ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టారు అనుకోండి, మిమ్మల్ని కొట్టడం వల్ల కానీ, మిమ్మల్ని తిట్టడం వల్ల కానీ, మిమ్మల్ని పనిష్ చేయడం వల్ల కానీ, అరవటం వల్ల కానీ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఇన్ఫ్యాక్ట్ బీపీ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ మీరు ఏ టైంకి వస్తున్నారో వాళ్ళు అదే టైంకి వస్తున్నారా? మళ్ళీ వాళ్ళ ఎగ్జామ్ పేపర్స్ అని, ఎగ్జామినేషన్స్ అని, మీటింగ్స్ అని, సిలబస్ షెడ్యూలింగ్ అని చెప్పి మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ ఎవాల్యుయేట్ చేయటమో, లేకపోతే రేపటి క్లాస్ కోసం ప్రిపేర్ అవ్వటమో వాళ్ళ పిల్లలతో కంటే మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు లేదు.
ఆర్ఎల్స్ మీకోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో లేదు. సో అలాంటి టీచర్స్ తిట్టినా సరే హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోండి. అసలు ఇప్పుడు ఉన్న జనరేషన్ తిట్టడం కొట్టడం ఏం లేవు, బట్ స్టిల్ పొరపాటున ఎప్పుడైనా అలా జరిగినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి. అండ్ సేమ్ నాట్ జస్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్, సొసైటీలో ఉన్న ఎవ్రీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి చూడాలి. మనకి కనపడేది లైవ్లో కనపడేది ఒకలా ఉంటుంది, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి కనపడేది ఒకలా ఉంటుంది. సో ఈ స్కిల్ రోబో చేయగలదా, చాట్ జీపీటీ చేయగలదా, ఆర్ ఎనీ ఏఐ టూల్, ఎనీ టెక్నాలజీ? సో 2025 కాదు 2055కి వెళ్ళినా సరే ఈ ఎంపతి అనే స్కిల్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే పాసిబుల్. సో ఈ స్కిల్ ని పోగొట్టుకోవద్దు, దీన్ని ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి. క్లియర్? సో ఎవ్రీ టైమ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ దీన్ని మాత్రం మర్చిపోవద్దు. రెస్పెక్ట్ పేరెంట్స్, టీచర్స్ అండ్ సొసైటీ. క్లియర్? సో ఇందాక నేను చెప్పిన సెల్ఫ్ అవేర్నెస్, కాంపిటెన్స్ అండ్ ఆస్క్, యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్ అండ్ ఎంపతి. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నవి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో? షూరా? డౌట్స్ లేకుండా సెషన్ ఇంట్రెస్ట్, లైఫ్, ఎగ్జామ్స్, చాలా బాగా అర్థమయ్యేది. సో సిలబస్, కెరియర్, సో ఇలాంటివి బోల్డ్ అని ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా వచ్చి చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. అయ్యప్ప గారు ఈ విషయం చెప్పిన తర్వాత నాకు ఒక చిన్న విషయం ఒకటి గుర్తొచ్చి షేర్ చేసుకుందామని మైక్ తీసుకున్నాను. ఒక క్యామిల్ ఉందంట. క్యామిల్ ఒక ఆడ క్యామిల్ ఒక చిన్న క్యామిల్ని బర్త్ ఇచ్చింది, అంటే ఉచ్చి క్యామిల్ అన్నమాట. ఆ క్యామిల్ అప్పుడే పుట్టిన క్యామిల్, పాపం అది ఎలా ఉంటుంది, చాలా చిన్నగా, అసలు కళ్ళు కూడా తెరవనంత ఇదిగా ఉంటుంది. ఆ క్యామిల్ ఏం చేసిందంటే, పెద్ద క్యామిల్ ఏం చేసిందంటే చిన్న క్యామిల్ ఒక తన్ను తన్నేసిందంట గట్టిగా. అది వెళ్ళి అంత దూరాన్ని పడిపోయి కుయో కుయో అని అరుస్తూ పాపం చాలా లేవడానికి చాలా ప్రయత్నిస్తుందంట. అది చిన్నది కదా, లేవలేకపోతుంది. మళ్ళీ వెళ్ళింది ఆ క్యామిల్, దాని దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ ఇంకొక బాగా గట్టిగా తన్నేసిందంట. తంతే అది మళ్ళీ అంత దూరం వెళ్ళి పడిపోయి చూస్తూ పాపం ఎలా తన శక్తినంతా కూడగట్టుకుని లేవడానికి ప్రయత్నించిందంట. అయినా కూడా లేవలేకపోయింది. మళ్ళీ 3rd టైం వెళ్ళి గట్టిగా మళ్ళీ తన్నేసింది. తన్నిన తర్వాత అది చిన్నగా అంత దూరం వెళ్ళి పడి చిన్నగా లేవడం, లేచి పరిగెత్తడం మొదలెట్టింది. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తున్నారే, చిన్న క్యామిల్ దాన్ని అలా తంతుంది, అది మనిషి అయినా అసలు అది క్యామిల్ అయినా దాని బిడ్డే కదా, ఎందుకు అలా తంతుందని మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది, చూసే వాళ్ళకి అనిపిస్తుంది. ఎవరికైనా ఆ సిచ్యువేషన్ తలుచుకున్నా కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఆ క్యామిల్ ఎందుకు తన్నింది అంటే, చుట్టూ ఉన్న క్రూర మృగాలు చాలా ఉన్నాయి. అవి ఏదైనా వస్తే ఈ బుజ్జి క్యామిల్ని ఇది ఎత్తుకోలేదు, తీసుకెళ్ళలేదు. దానంతటా అది లేచి నడవాలి, నడిచి పరిగెత్తాలి, వాటి నుంచి ఆ క్రూర మృగాల నుంచి తనను తాను రక్షించుకోవాలి, ఆ విధంగా దాన్ని తయారు చేయాలి అనే ఉద్దేశంతో ఆ క్యామిల్, ఆ చిన్న క్యామిల్ అలా నిర్దాక్షిణ్యంగా తన్నేసింది. అలాగే మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మా పిల్లలు ఎప్పుడైనా తప్పుగా పడుతున్నారు అనుకుంటే కొంచెం గట్టిగా మందలిస్తారు, కొడతారు. ఎందుకు కొడుతున్నారు, ఎందుకు మందలిస్తున్నారు అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే అర్థమవుతుంది. నా మంచి కోసమే కదా, నా కోసమే కదా అని. అంటే అయ్యప్ప గారు ఆ విషయం చెప్తుంటే నాకు ఆ క్యామిల్ విషయం గుర్తొచ్చి షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్యప్ప గారు, చక్కగా పిల్లలకి చాలా మంచి విషయం. డైరెక్టర్ గారికి మరియు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. ఇంకొకటి, ఈ
ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ రావట్లేదు అని చెప్పి ఉన్న నాలెడ్జ్ని ఆర్ ఎబిలిటీని నేను పడిన ప్రాబ్లమ్స్ని వాటన్నిటినీ కూడా ఏదో ఒక విధంగా పీపుల్తో స్టూడెంట్స్తో షేర్ చేయాలి అని చెప్పి సోషల్ మీడియాస్లో ఫ్రీగా టైం ఉన్నప్పుడు వీడియోస్ లాగా అప్లోడ్ చేసి పెడుతూ ఉన్నాను. సో ఐఎమ్ ఇంటూ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇన్ కేస్ ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉన్నా ఆర్ ఫేస్బుక్ ఉన్నా ఈవెన్ యూట్యూబ్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయ్యప్ప సిగినం. సో స్పెల్ చేస్తాను AYYAPPA AYYAPPA సిగినం SIGINAM AYYAPPA SIGINAM. సో దీంట్లో ఐఎమ్ ట్రైంగ్ టు అప్లోడ్ లాట్ ఆఫ్ వీడియోస్ రిలేటెడ్ టు స్టూడెంట్స్. ఓకే, సో మీకు ఇంకేమన్నా దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకున్నా, డౌట్ ఉన్నా కానీ అక్కడ నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా తక్కువ టైంలో లైఫ్ అంటే ఏంటి, ఇప్పటివరకు మీరు మీ పేరెంట్స్ గురించో, మీ సిబ్లింగ్స్ గురించో, మీ టీచర్స్ గురించి ఆలోచించుంటారు. సార్ చెప్పిన తర్వాత అవుట్ ఆఫ్ 24 hours యూ హ్యావ్ టు థింక్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ 2 to 5 minutes ఎవ్రీడే. నీ గురించి నువ్వు ఆలోచించు. నేనేంటి, నా లైఫ్ ఏంటి, నా అచీవ్మెంట్ గోల్ ఏంటి, నా గోల్ రీచ్ అవ్వడానికి నేనేం చేయాలి, నాలో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏంటి, నాలో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి, వీక్నెస్ని ఏ విధంగా నేను అంటే స్టెప్ అవుట్ అయ్యి ముందుకు రావాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మీ మనసులో చక్కగా నింపారు. అది ఒక్కటే కాదు, నాలెడ్జ్ అంటే ఏంటి, స్కిల్ అంటే ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, వాటన్నిటికీ ముఖ్యంగా మన లైఫ్కి యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏమున్నా ఏమి లేకపోయినా బ్రతకొచ్చు కానీ లైఫ్లో యాటిట్యూడ్ అంటే మంచి బిహేవియర్ లేకపోతే, ఆ నడవడిక లేకపోతే ఈ నడక మొత్తం వేస్ట్ అని చెప్పి సార్ చక్కగా చెప్పారు. ఇటువంటి మంచి అవకాశాన్ని మనకి ఈరోజు యాక్చువల్గా ఇంత మొన్న ఫంక్షన్కి వచ్చారు తిరుపతి రెడ్డి గారు, మీకు ఐడియా ఉంది కదా. ప్రతిసారి మనము మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ప్రోగ్రామ్ అయినా డ్రాయింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, ఎలక్ట్రిషన్ కావచ్చు, తిరుపతి రెడ్డి గారు మనకి మెసేజ్ పంపించి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. మొన్న మనకి సైన్స్ ఎక్స్పో బిఫోర్ కూడా తిరుపతి రెడ్డి గారు వచ్చారు. సార్ మనకి చక్కగా ఇక్కడికి అనుకోనటువంటి చీఫ్ గెస్ట్ చక్కగా పంపించి మనందరికీ మంచి మెసేజ్ ఇచ్చినందుకు మీ అందరి తరఫున మన స్కూల్ తరఫున సో ఇప్పుడు మనము మేడం గారికి కూడా చిన్న షాబాతో మనము ఆనందించేసుకున్నాం. ప్లీజ్ 9th బాయ్స్ అండ్ గర్ల్స్